ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లోని తాజ్ బంజారా లేక్ను పరిశీలించారు. శంషాబాద్ మండలం మామిడిపల్లిలోని చెరువులు, వరద కాలువల ఆక్రమణలు పరిశీలించారు. తాజ్ బంజారా హోటల్ ముందున్న బంజారా లేక్ ఆక్రమణలకు గురవటమే కాకుండా పూర్తిగా కలుషితమై దుర్గంధభరితంగా మారిందని స్థానిక ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. బంజారా లేక్పై భాగంలో ప్రభుత్వ భూమి కూడా ఉందని, ఆ భూమిని కాపాడడంతో పాటు చెరువు పునరుద్ధరణకు సంబంధించి సమగ్ర నివేదికను రూపొందిస్తామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. ఈ రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ లో ఉన్నటువంటి బంజారా లేక్ అని ఏదైతే గనక బాగా ప్రసిద్ధిగాంచిందో, ఈ చెరువు ఇక్కడ పూర్తిగా ఎంక్రోచ్ అయ్యి ఇదంతా పూర్తిగా కలుషితమయ్యి టోటల్గా పొల్యూషన్ తోటి అండ్ అట్లానే మొత్తము చెత్తతోటి, ఈ డెబ్రీ తోటి మొత్తం నిండి ఉన్నదనేటటువంటి కంప్లైంట్ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ దానం నాగేందర్ గారు వారు, అట్లానే స్థానికంగా ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు, రెసిడెంట్స్ అండ్ ఈ బస్తీ వాళ్ళు, టెంపుల్, ఇదంతా కూడా వీళ్ళందరి కంప్లైంట్ మీద ఈ రోజు హైడ్రా అధికారులు మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. ఇది పరిశీలించిన తర్వాత ఇక్కడ ఈ లేక్ అయితే చాలా బ్యాడ్ షేప్ లో ఉంది. ఇది మా చిన్నప్పుడు మాకు గుర్తు. ఇక్కడ అంటే ఒక 45 ఏళ్ల క్రితం ఈ చెరువు చాలా ప్యూర్ గా ఉండేది. ఎట్లా అంటే వాటర్ స్నానం చేసేటట్టు ఉండేది. సో ఇప్పుడు ఈ చెరువు ఇప్పుడు చూస్తే కనుక దీంట్లో అసలు మొత్తం టోటల్ గా వన్ ఆఫ్ ద మోస్ట్ పొల్యూటెడ్ లేక్ హైదరాబాద్ సిటీలో ఏమైనా ఉందంటే డెఫినెట్ గా ఇది ఒక వన్ ఆఫ్ ద లేక్ అని మనం అనుకోవచ్చు. సో ఇక్కడ అంతా కూడా వాసన వస్తున్నది. మొత్తం మీరు చూస్తున్నారు, ఫ్లోటింగ్ ప్లాస్టిక్ అంతా కూడా మొత్తం ఉండి ఎంక్రోచ్ అయ్యింది. ఎఫ్టీఎల్లో చుట్టూ ఉన్నటువంటి చాలా బిల్డింగ్స్ రావటము, కొన్ని ట్రాక్స్, రోడ్లు కూడా వేశారు. సో ఇవన్నింటినీ కూడా డెఫినెట్గా ఏదైతే కనుక ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, అట్లానే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు, బస్తీ వాసులు వీళ్ళందరూ ఏదైతే కొన్ని ఇష్యూస్ రైజ్ చేశారో, ఏదైతే టెంపుల్ కట్టమైసమ్మ టెంపుల్ ఉన్నది, ఆ టెంపుల్కి కూడా యాక్సెస్ బంద్ చేయటం అనేది, వాళ్ళ పూజలకి కూడా యాక్సెస్ లేదని,